ఫిబ్రవరి నెల 6 బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ నెలను ప్రభు మాకు మహిమకరంగా ఉండే విధంగా సాయం చేయమడుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రభు అనేకులు ప్రభు నీ మందిరానికి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. మీ మహిమకారాలు చూడాలి ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ ప్రసన్నత ఈ మందిరాన్ని చుట్టూ ఉండాలి ప్రభా. నీ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ గొప్ప ఉద్ధతని ఈనాడబడాలి ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. వేవేల దూతలతో కొనియాడబడుతున్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ మహిమకారాలు ప్రతి ఒక్క బిడ్డ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. త్వరగా నడిపించమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డ మీ మహిమకారాలు చూడాలి ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. మీ కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ మొట్టమొదటి నెలలో 2వ ఫిబ్రవరి నెలలో ప్రభా వేసి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే కుంగిన వేదంతో బాధలతో వస్తున్నారో వారికి మీ వెలుగును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వెలుగు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం. వారి గృహాల్లో ప్రభా మీరు ఉండాలి ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. మీ దీవెనలు ఉండాలి ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డకి జ్ఞాపకం చేసుకుని ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రభా జరగబోతున్న ఆరాధన మీకు అప్పగిస్తుంది ప్రభా. నీకు మహిమకరంగా అనేకులు ప్రభా నీ మందిరంలో ఆనందించాలి ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్క కరెంటు విషయం మీద ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మైక్ ఎటువంటి ఆటంకాలు రాకుండా సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. అనేకులు వచ్చి ప్రభా నీ మందిరం ఆనందించాలి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలా అయితే మాతో ఏం మాడతాం మాకు తెలియదు, కానీ మా జీవితం కావాల్సిన మాటలు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం. నీ దైవజనుడు ప్రభా నీ జీవితం గొప్ప అభిషేకం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. మాకు కావాల్సిన మాటలు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మేము విని విడిచిపెట్టకుండా ప్రభా దాన్ని మేము అనుసరించే విధంగా సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే ముగి నుంచి అలాగే ఎండింగ్ వరకు ప్రభా నీకు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. చివరి వరకు ప్రభా నీ మహిమ ఉండాలి ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతికాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా,
ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ ఎలయంతో ఇహమందైనా పరమందైనా. వెలకట్టలేనిది కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై విలువైన ప్రేమ. కలువరిలో ప్రేమ నాకై విలువైన ప్రేమ. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ. మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ. మరణపు ముళ్ళును విడచినది బలమైన ప్రేమ. రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరమును చేర్చే. రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరమును చేర్చే. గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై పైన ప్రేమ. బలి అయిన ప్రేమ నాకై విలువైన ప్రేమ. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును.
చదవండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. మనము ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మనలను పిలిచాడు. గడిచిన ఆదివారము యేసుక్రీస్తు వారు తన మరణ సమయములో కూడా మనలను ఆశీర్వదించాలని తలంచాడు. ఆయన వేదనలో, శ్రమలో తన్ను రక్షించుకోవాలని తండ్రికి మొరపెట్టలేదు. ఆయన మనసంతా మనలను ఆశీర్వాదంగా ఉంచాలి, మనం ఆశీర్వదింపబడాలి అని మన శాపాన్ని ఆయన భరించాడు. మన శాపమును ఆయన భరించాడు. కాబట్టి మనము ఆశీర్వదింపబడాలి. అయితే మనుషులు తమ సొంత కష్టముతో ఆశీర్వదింపబడాలి అనుకుంటారు. యాకోబు తన సొంత కష్టముతో ఆశీర్వదింపబడాలి అని అనేక ప్రయాసలు పడ్డాడు. అయితే చివరికి తనకు నెమ్మది లేదు, సమాధానం లేదు, భయం ఆవరించి ఉంది. కాబట్టి అతనికి దేవుని ఆశీర్వాదమే శరణమైంది, అవసరమైంది. జీవితాన్ని సమస్తమును మార్చగలిగింది కేవలము దేవుని ఆశీర్వాదమే అని మనము పోయిన ఆదివారము మనం తెలుసుకున్నాము దేవుని సన్నిధిలో. అయితే ఈ దినము కూడా ఆశీర్వాదమును గురించే మనము ధ్యానం చేద్దాం. నిజంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మీలో ఇంకా ఆశీర్వాదపు అనుభవం లేకుండా ఉన్నట్లయితే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి ఉండదు. యేసు ప్రభుని నమ్ముకోక ముందు జీవితం, నమ్ముకున్న తర్వాత జీవితం అనేదే ఒక గొప్ప సాక్ష్యం. ఆ సాక్ష్యమే దేవుణ్ణి మహింపరిచేది. మార్పు జీవితమే దేవునికి మహిమకరమైంది. 2000 దెయ్యములకు పైన పట్టబడినటువంటి ఒక వ్యక్తి, అతను సేనాని పిలువబడ్డాడు. అయితే యేసు ప్రభు తనను విడుదల చేయక ముందు తన్ను తాను గాయపరుచుకుంటా ఉన్నాడు, వస్త్రహీనుడుగా ఉన్నాడు. ప్రేతలు నివసించేటువంటి, మృతులు ఉండేటువంటి సమాధులలో బ్రతికిన వ్యక్తి బ్రతుకుతూ ఉన్నాడు. ఎంతో దౌర్భాగ్యమైన జీవితంలో ఉన్నాడు. అతన్ని ఎవరు బాగు చేయలేకపోయారు. యేసు ప్రభు నోటి మాటతో అతనిలో ఉన్న దెయ్యములను వెళ్ళగొట్టి అతన్ని స్వస్థపరిచాడు. బైబిల్లో మనం చూస్తున్నాం, అనేకులు అతడు స్వస్థ చిత్తుడై ప్రభు పాదముల దగ్గర కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యపడ్డారు. నిజంగా అదే సాక్ష్యం. ప్రభు ఒక వ్యక్తిని దర్శించక ముందు జీవితం, ప్రభు ఒక వ్యక్తిని దర్శించిన తర్వాత ఉన్న జీవితం. లాజరు రోగిగా ఉన్నాడు, లాజరు చనిపోయాడు, 4 దినాలైంది. ఎవరు కూడా అతడు బ్రతుకుతాడని ఊహించలేదు. అయితే యేసు ప్రభు ఆ చోటుకు వచ్చి ఆ మృతుడైన లాజరుని బయటికి పిలిచాడు. సజీవుడై అతనితో ఉన్నాడు. జనమంతా కూడా వచ్చినారు. ఎవరిని చూడడానికి వచ్చారు? ప్రభుని చూడడానికి వచ్చారు. అదే సమయంలో లాజరును చూడడానికి వచ్చారు. లాజరును చూసిన అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారు. అందరం ఒకసారి గట్టిగా నిలబడదాం. మన జీవితాలు ఆ రీతిగా సాక్షికరంగా ఉండాలి.
మన జీవితాలు మార్పు చెందినటువంటి సాక్షికరమైనటువంటి ఉండాలి. కేశ తైలం. కేశ తైలం అంటే ఏం చెప్పండి? తలకు పెట్టుకునేటువంటి తైలం. ఆ నూనె కానీ పెట్టుకుంటే నీ జడ నువ్వు కాదు, ఇంకొకరు కూడా మొయ్యాల, అంత పెరిగిపోద్ది అనమాట వెంట్రుకలు. అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, చూసారా లేదో? ఆ తైలము వాడక ముందు తల చూపిస్తారు, తైలం వాడిన తర్వాత తలను చూపిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అనేకులు ఆ తైలం కావాలి, ఆ నూనె కావాలని చెప్పేసి దాని వైపు వెళ్తారు. అంటే నీ జీవితము ఇటువంటి ఒక వ్యత్యాసమైన జీవితముగా కనబడితేనే నీవు దేవుణ్ణి మహిమపరిచినట్టు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బ్రతికినా సరే చనిపోయినా సరే నేను దేవునికి మహిమకరంగా ఉంటాను. నేను బ్రతికి ఉన్నప్పుడు నా బ్రతుకు ద్వారా దేవుడికి మహిమ కలగాలి, నా చావు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి అని అంటాడు. దేవునికి ఒకసారి గట్టిగా చెప్దాం. ఎంతమందికి అటువంటి ఆశలు ఉన్నాయి చెప్పండి? బ్రతికినా దేవునికి మహిమకరంగా, నా చావు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆశ కలిగిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పండి. చేయించండి. కొంతమంది చేయట్లేదు, వాళ్ళ కొరకు ఏం చెప్పాలో నాకు అర్థం కావడంలా. చెప్పమంటే చెప్తా. నా బ్రతుకు ఉన్నా దరిద్రంగా ఉండాలి, పోయినా దరిద్రంగానే పోవాలి అని అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? ఎవరు లేరు కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మంచిది. నేను ఎవరు కూడా మీరు అలా ఉండకూడదనే కోరుకునేది. నేనే కాదు, దేవుడు మిమ్మల్ని కన్న దేవుడు ఆశీర్వాదంగా ఉండాలనే కోరుకుంటున్నాడు. మీరు ఆశీర్వాదంగా ఉండాలి, అనేకులకు మీరు ఎలా ఉండాలి? ఆశీర్వాదంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అసలు మనిషిని సృష్టించినప్పుడు వెంటనే చేసిన పని ఏందో తెలుసా? వాడిని ఆశీర్వదించాడు. దేవుడు మనిషిని సృష్టించిన వెంటనే చేసిన పని దేవుడు వారిని ఆశీర్వదించాడు. అది గొప్ప విషయం. కాబట్టి నీ జీవితం ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి దేవుడు కోరింది ఏంటంటే నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి. ఇది దేవుడు కోరిన జీవితం. అప్పుడు ఈ బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దాన ఆశీర్వాదం అది ఎవరి సొంతం చెప్పండి? మన సొంతం. ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము ఆ కాలంలో జీవించిన వారికే కాదు, ఈ కాలంలో జీవించే వారికి కూడా అది మన సొంతమే. మీకు ఒక చిన్న విషయాన్ని దేవుని వాక్యంలో మరి చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు అబ్రహాంకి ఇదే ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమని? నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నీ వలన అనేకులు ఆశీర్వాదంగా ఉంటారు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చదవండి. త్వరగా చదవాలి, వేగంగా చదవాలి. చాలు. మొదటి మాట ఏంది? ఏం చెప్తున్నాడు? నీవు ఆశీర్వాదముగా ఉందువు. 3వ వచనం. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిది ఏంది? నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీవు. రెండవది ఏంది? నీ వలన సమస్త వంశములు ఆశీర్వదింపబడును. ఇది అబ్రహాముకి దేవుడిచ్చిన ఆశీర్వాద వచనం. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాద వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వాగ్దాన ఆశీర్వాదము, ఈ వాగ్దాన ఆశీర్వాదము ఎవరికి సొంతం? ఈ వాగ్దాన ఆశీర్వాదం లేక దేవుని వాగ్దాన ఆశీర్వాదములు ఎవరికి సొంతము? ఈ సమయంలో ఈ వాక్యమునకు ఒక ప్రశ్నతో మనం ధ్యానించాలి. ఆ ప్రశ్న, దేవుని వాగ్దాన ఆశీర్వాదములు ఎవరికి? అందరు చెప్పండి. మన ప్రశ్న, వాగ్దాన ఆశీర్వాదములు ఎవరికి? ఇప్పుడు దేవుని వాక్యములో నుంచి మనం చూద్దాం. అబ్రహాముతో చెప్పిన ఈ ఆశీర్వాదమునకు ఎవరు వారసులయ్యారో మనం చూద్దాం. అబ్రహాముకి దేవుడు సంతానం ఇచ్చాడు. దేవుడు అబ్రహాముకి సంతానం ఇచ్చాడు. అబ్రహాముకే తన సంతానమును గురించి తనకు ఒక క్లారిటీ లేదు.
నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తుంటే తన యొక్క సంతానం ఏదో ఏ సంతానాన్ని ఆశీర్వదిస్తాడో అనేది అబ్రహాముకి ఏం అర్థం కావడం లేదు. తర్వాత 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు వాక్యము ద్వారా అతన్ని దర్శిస్తూ నీ బహుమానం అత్యధికం అవుతుంది, నేను నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తానని అబ్రహాంతో అంటే అప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఎంత ఆశీర్వదిస్తే ఏం లాభము, ఈ దమస్కు వాడైనటువంటి ఎలియాజరే కదా వీటన్నిటికి వారసుడంటే దేవుడు అన్నాడు, కాదు కాదు అబ్రహాము, నీకు పుట్టబోయేటువంటి నీ గర్భములో పుట్టేటువంటి వాడే నీకు వారసుడు అని అన్నాడు. చూడండి, నీ గర్భములో పుట్టేవాడే నీకు వారసుడు. అప్పుడు అబ్రహాంకి ఎవరు ఏంది అనేటువంటి ఒక క్లారిటీ లేదు. అతడికి మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయిల్. అబ్రహాంకి 3 భార్యలు, అబ్రహాముకి 3 ద్వారా సంతానం వచ్చింది. ఈ సమయంలో ఈ విషయాన్ని మొదట మనం గమనించాలి. మొదటి భార్య శారా, రెండవది హాగరు, మూడవది కెతూరా. ఈ 3 వలన అబ్రహాముకి సంతానం వచ్చింది. అయితే మొదటిగా హాగరు ద్వారా సంతానం కలిగింది. హాగరు, ఆమెకు పుట్టిన కుమారుడి పేరు ఇస్మాయిల్. ఆ ఇస్మాయిల్ అబ్రహాముకి మొదటి కుమారుడు. సరే, అబ్రహాముకి మొదటి కుమారుడు. నిజంగా అబ్రహాముకి ఇస్మాయిల్ అంటే చాలా ఇష్టమే. అబ్రహాము తన ఇంట్లో నుంచి అతన్ని వెళ్ళగొట్టేటప్పుడు అబ్రహాము చాలా బాధపడ్డాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో అన్న మాట ఏంటంటే, నువ్వేం భయపడొద్దు, నేను ఇదిగో ఇస్మాయిల్ని గొప్పగా ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు ఇస్మాయిల్ను గురించి కూడా చెప్పాడు. రెండవది ఎవరనంటే కెతూరా బిడ్డలు. కెతూరాకి 6 మంది సంతానం. కెతూరాకి 6 మంది సంతానము. అయితే వారు కూడా అబ్రహాము యొక్క వారసులు కారు. మూడవది శారాకి పుట్టినటువంటి ఇస్సాకు. ఈ ముగ్గురిని అంటే ఈ 3 యొక్క ఆశీర్వాదాలని దేవుడు ఒక్కొక్క రీతిగా చూపించాడు. ఈ 3 యొక్క ఆశీర్వాద అనుభవాల్ని 3 విధాలుగా బైబిల్లో చూపించాడు. అది దేవుని వాక్యంలో ఆదికాండము 13వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు బాగా గమనించండి, నీ సంతానమును భూమి మీద నుండు. చూసారా, ఇది దేవుడు ఒక సంతానాన్ని ఆశీర్వదించిన విధానం. అంటే ఒక జనరేషన్ ఎలాంటిది అన్నది దేవుడు చెప్తున్నాడు. భూమి మీద ఉన్న ఇసుక రేణువులు అని. రెండవది మనము ఆదికాండం 22:17వ వచనంలో మీరు చదివారు. త్వరగా. ఆకాశ నక్షత్రముల వలె, ఇది ఒక గుంపు. మూడవది సముద్ర తీరం మందలి ఇసుక వలె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముగ్గురు ఇప్పుడు చూసాం కదా. ఒకరు హాగరుకి, కెతూరాకి, శారాకి పుట్టిన బిడ్డలు. ఇక్కడ దేవుని ఆశీర్వాదం కూడా భూమి యొక్క రేణువుల వంటి వారు ఒకరు, సముద్ర తీరం మందలి ఇసుక లాంటి వారు ఒకరు, ఆకాశ నక్షత్రములు లాంటి వారు ఇంకొకరు. సరే, ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు మరలా ఆ ప్రశ్న వేసుకోవాలి. ఏ ప్రశ్న వేయాలి? దేవుని వాగ్దాన ఆశీర్వాదములకు వారసులు ఎవరు? దేవుని వాగ్దాన ఆశీర్వాదమునకు వారసులు ఎవరు? 3 ఉన్నారు. ఒకరు భూమి యొక్క రేణువుల వంటి వారు. భూమి అంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము.
ఇవి తండ్రి వలన కలిగినవి కావు. అంటే మొదటివారు ఎవరనంటే భూమి యొక్క రేణువులంటే భూమికి సంబంధించిన భూ సంబంధమైన ఆశలలో, శరీర ఆశలలో ఉన్నటువంటి వ్యక్తి. ఉదాహరణకి మొట్టమొదటి వ్యక్తి ఇస్మాయేలు సంగతిని ఒకసారి చూద్దాం. ఇస్మాయేలుకి అబ్రహాము ఇంటిలో ఉండకుండా అబ్రహాము ఎదుటి నుండి వెళ్ళగొట్టబడడానికి ఒక బలమైన కారణం ఒకటి బైబిల్లో ఉంది. అదేంటంటే అబ్రహాముకి శారా ద్వారా కుమారుడు కలిగాడు. ఆ శారా ద్వారా కుమారుడు కలిగిన తర్వాత, అనగా ఇస్సాకు పుట్టిన తర్వాత, ఆ ఇస్సాకు పాలు విడిచిన తర్వాత అబ్రహాము పెద్ద విందు ఒకటి చేశాడు, గొప్ప విందు చేశాడు. అప్పుడు ఆ విందులో ఇస్మాయేల్ ఏం చేస్తాడంటే తన సహోదరుడైనటువంటి ఇస్సాకును చూచి పరిహసిస్తాడు. ఆ మాట ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూడగలం. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనము నుండి చదవండి. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, చాలు, ఎట్టి పరిస్థితుల్లో వీడు ఇక్కడ ఉండడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో వాడు అక్కడ ఉండడానికి లేదు, అతన్ని వెంటనే వెళ్ళగొట్టు. ఆమె శారా ఆ మాట చెప్పగానే అతడు చాలా బాధపడ్డాడు. అప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, ఆమె చెప్పిన మాట విని చెయ్యి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం అక్కడ ఒక విషయం నేర్చుకోవాలి. పరిహసించడం అంటే దాని అర్థం ఎగతాళి చేయడం. పరిహసించడము, ఎగతాళి చేయడము బైబిల్లో మనం చూస్తాము. చిన్న చిన్న విషయాలు కూడా దేవుని ఆలోచనలో పెద్దగా కనబడుతుంది. చూడడానికి చిన్న విషయమే, దేవుని దృష్టిలో అది పెద్దగా కనబడుతుంది. చూడండి, అది ఎంత నష్టానికి తెస్తుందంటే, ఇక ఆ నష్టము చిన్న నష్టము కాదు, దానికి ఎంత దూరమైన వెళ్ళిపోతా ఉంటుంది. అది ఎంత దూరమైన ఆ నష్టం కనబడతానే ఉంటుంది, అంత భయంకరమైనటువంటి నష్టం. ఇక్కడ అతడు చేసిన పని ఏంది? ఎగతాళి చేయడం. మనం ఎగతాళి చేయడం అనేది పెద్ద పాపం అని అంటామా? చెప్పండి ఎవరైనా. ఎవరినైనా ఎగతాళి చేయడము, ఎవరినైనా చూసి నవ్వుకోవడం. ఇప్పుడు ఎవరైనా పడితే రెండు రకాలుగా మనుషులు ఉంటారు. ఎవరైనా పడిన వెంటనే అయ్యో పడిపోయినాడా అని జవురుకోవడానికి పోయేవాళ్ళు ఒక గుంపు ఉంటారు. వాళ్ళు పడే విధానాన్ని చూసి పక్క నవ్వేవాళ్ళు ఇంకొక రకంగా ఉంటారు. మీరు ఏ కోవకు సంబంధించిన వాళ్ళు నాకు తెలియదు. మీకు ఎప్పుడైనా ఒకటి ఇచ్చుంటే అప్పుడు మీకే తెలిసి ఉంటుంది. పడి మేము బాధపడతా ఉంటే నీ నవ్వు ఒకటే అని. అర్థమైందంట. ఇప్పుడు ఇది పరిహసించడం అనేది ఇస్మాయిల్ యొక్క జీవితంలో ఎంత దూరానికి తీసుకుపోయిందంటే, నిజంగా అతని యొక్క స్టోరీ, అతని యొక్క జీవితం మనం చూసుకుంటూ వచ్చినప్పుడు ఎంత నష్టంలోకి వెళ్ళిపోయాడో కనబడుతుంది. ఒక చిన్న కారణమే. మనం అలా పరిహసించే వారంగా ఉండకూడదు. సంతోషించాలి, నవ్వాలి. హాస్యము ఒకవేళ మంచిదేమో, కానీ
అపహాస్యము మంచిది కాదు. దేవుడు చెప్పాడు అసలు మీరు ఎలాంటి వాళ్ళ దగ్గర కూర్చోకూడదని అంటే, అపహాసకులు కూర్చుండు చోటున నీవు కూర్చుండకూడదు. అపహాస్యం చూడండి, ఎంత మనం నవ్వాలి, కానీ ఎటువంటి నవ్వుగా ఉండాలో ఆలోచన చేయండి. మనం ఎటువంటి వాటితో కలిసి ఏకీభవించి ఆనందిస్తుంటామో ఆలోచన చేయండి. చిన్నదే చాలా నష్టానికి దారితీస్తుంది. ఇంకోటి ఉంది చూడండి, బైబిల్లో చాలా మందికి సాడీలు చెప్పడం అని అంటే, ఎవరి కొరతలైనా ఏదైనా కానీ, ఏదైనా చిన్నది వాళ్ళల్లో ఏదైనా ఉండిందనుకో, లోపం ఉండిందనుకో, మైదా పిండి కూడా సాగదు అంత పెద్దదిగా. మీరు చూసారా లేదా, కొన్ని దగ్గరలో ఇంత మైదా పిండి తీసుకుంటాడు పూరి వేసేవాడు. పూరి కాదు, ఇది పరోటా పిండి ఇంత ఉంటుంది. ఆ పరోటా పిండిని కొంచెం కరతట్టు అంటాడు, కడతాడు, ఇంకా దాన్ని విశాలంగా చేస్తాడు, పెద్దగా చేస్తాడు, రకరకాలుగా చేస్తాడు. అవతల దాన్ని తర్వాత మళ్ళీ తీసి దాన్ని చుట్టి మళ్ళీ అట్ట తట్టి అప్పుడు చేస్తాడు. ఊరి ఇంత పిండిలో ఎంత ఉందా అని అనిపించాలి. ఏంది ఇంత పిండిలో ఎంత ఉందా అని అనిపించాలన్నమాట. అది మాస్టర్ అంటే. వాడిని ఏమంటారు చెప్పండి? మాస్టర్. ఊరికే నయ్యాడా మాస్టరా? చెప్పండి, ఊరికే నయ్యాడా మాస్టరా? మనం టీ అంగటి కాదు చూడండి, ఇంత కప్పులో టీ పోసి ఇచ్చేదానికి ఎన్ని తట్లు తట్టుంటాడంటే ఆ డబ్బాని. చూసారా ఎన్ని శబ్దాలు చేస్తాడంటే, ఇంత ఇంత చిన్న టీ ఇవ్వడానికి. చూసారు ఎప్పుడైనా టీ అంగల్ కాదు? చూసారా, పాలు పోస్తాడు పాలిటెక్షా నుంచి, టక 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 అంటది. ఏడా పాలు కాడ ఇక దానికి డికాషన్ ఎత్తి ఒక దాంట్లో వేస్తాడు. ఒక చిన్న వాడి చేతిలో ఉండేది పైన కొట్టేటప్పుడు కింద కొడతానే ఉండాలన్నమాట. టక టక టక్ అని కొట్టాడు, పైకి కొట్టాడు. ఇంత చిన్న ఇదిలో ఇంత పని ఉందా అని బెత్తరపోవాలి. అందుకే వాడికి ఏం పేరు పెట్టారు? టీ మాస్టర్. మాస్టర్ ఊరికి అయ్యాడా? పరోటా మాస్టర్ ఊరికి అయ్యాడా? టీ మాస్టర్ ఊరికి అయ్యాడా? ఎంత విద్య ఉంటే అంత అయ్యాడు. సాడీలు చెప్పేవాళ్ళని పేరు తెచ్చుకోవడం అంటే చిన్న విషయమా? ఈ మాస్టర్ ఉద్యోగం అమ్మో, అంత పెద్ద పంపనైనా చిన్న అంటే చాలు, కనపడేదే కనపడదు, ఆ టాలెంట్ కనపడదు అసలు. అది కదంటే మాస్టర్ అంటే. అది ఎంత నష్టమో తెలీదు. అది ఎంత నష్టం అని తెలిస్తే ఇంకొకరికి అలాంటివి చెప్పడానికి కూడా భయపడతారు. ఒక చిన్న విషయం, సొంత ఫ్యామిలీలోనే జరిగిన విషయం చెప్తారు నేను. నోవహు ఓడ దిగి వచ్చినాడు, వ్యవసాయం చేసినాడు, ద్రాక్ష తోట వేసినాడు. ద్రాక్ష పండ్లు పులిసిపోయిన వాటిని తీసుకొని వచ్చాను, జ్యూస్ చేసుకొని పులిసిపోయిన చెడిపోయినటువంటి దాన్ని తాగాడు, మత్తుడైపోయాడు, పడిపోయాడు. పడిపోయిన తర్వాత అతడు శరీరం మీద ఉన్నటువంటి వస్త్రము తొలగిపోవడం అతనికి తెలియలా. అతని శరీరం మీద ఉన్న వస్త్రం తొలగిపోయింది. అప్పుడు ఒకడు చూసినాడు, ఈ యొక్క నోవాహుకి 3 కుమారులు. ఆ 3 కుమారులు ఒకడేం చేసినాడు, ముందు చూశాడు. చదవండి ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి, చాలు, తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి ఎవరితో చెప్పినాడు? తన సహోదరులతో చెప్పాడు. ఇతనెవరు? హామ్ అనేటువంటి వ్యక్తి. చెప్పండి, గట్టి చెప్పండి. కుమారుడే కదా. తన తండ్రి వస్త్రహీనుడిగా ఉన్నాడన్న సంగతి
అతడు చూడగానే, సిగ్గుతో ఉన్నాడన్న సంగతి అతడు చూడగానే అతన్ని ఇమ్మీడియట్లీగా చేయాల్సినటువంటి తన రెస్పాన్స్ ఏంటంటే, తన బాధ్యత ఏంటంటే తన యొక్క వస్త్రమే తీసి తన తండ్రి మీద కప్పేయాలి. ఆ విషయాన్ని తన సహోదరులకు చెప్పాల్సిన అవసరమే ఉంది అన్నాడు. అంతే. ఏం చెప్పినాడు తన సహోదరులకి? చూడండి చూడండి నాన్న అన్నాడు. వాళ్ళిద్దరు ఏం చేసినాడంటే, వాడు చెప్పగానే పనికి మాలినోడా, తండ్రి వస్త్రహీనుడిగా ఉండడం చూసి మాకు చెప్తా అంటాండి. వాళ్ళు వస్త్రాన్ని తీసుకొని తండ్రి వైపు చూడకుండానే వెళ్ళి ఏం చేసినారు, తండ్రి మీద కప్పేశారు. అప్పుడు నోవాహు నిద్రలేసి, ఒరే ఏంది నా అవతారం మారిందే, నా మీద ఉన్న బట్టలు ఏంది ఎట్టుంది అని లేచి జరిగింది తెలుసుకున్నాడు. ఏం జరిగింది? ఎవరురా నా మీద బట్టలు వేసింది, ఎవరు ఈ బట్టలు ఎవరివి అని వాళ్ళ కుమారులు అడిగితే జరిగింది చెప్పినాడు. నాన్న, హాము నువ్వు వస్త్రహీనుడిగా ఉండటం చూసి చెప్పాడు, మేము నీ మీద బట్టలు కప్పాము. మీకు చెప్పాల్సిన అవసరమే ఉందిరా, వాడు కప్పాలి కదా, వాడు కప్పుండొచ్చు కదా. నా సిగ్గుని తీసుకుపోయి ఇంకా ఇద్దరికి చెప్పాల్సిన అవసరం వచ్చిందా అని నోవాహు ఒక చిన్న కారణం, ఆ చిన్న కారణము హామాను తన యొక్క స్వాస్థ్యాన్ని పోగొట్టుకునేటట్లుగా చేసింది. హాము తన స్వాస్థ్యాన్ని పోగొట్టుకునేటట్టు చేసింది. ఈ హాము కుమారుడే కనాను. చూసారా, హాము శపింపబడతాడు అని చెప్పి ఏం చెప్తాడంటే, అసలు ఇశ్రాయేలీలు ఎందుకు కనానుని స్వతంత్రించుకునేటట్టు దేవుడు వాగ్దానం చేశాడు? ఎందుకు ఇశ్రాయేలీలు కనానుని స్వతంత్రించుకున్నారు? ఇదిగో ఇక్కడే దానికి ప్రారంభం. ఇక్కడే నోవాహు ఏం చెప్పినాడు చదవండి. ఆమేన్. షేము వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలీలు. షేము వంశం నుంచి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు నోవాహు చెప్పినట్లుగా ఏం స్వతంత్రించుకున్నారు? కనానుని స్వతంత్రించుకున్నారు. ఎంత నష్టం చూసారా? ఏది నష్టం? ఇతరులకి సాడీలు చెప్పడం. ఏది నష్టము? గట్టి చెప్పండి. ఇతరులకు సాడీలు చెప్పడం ఎంత నష్టం? చెప్పకూడదు. నీకు బాధ్యత ఉంది. ధైర్యంగా నువ్వు వెళ్ళి మాట్లాడు. లేదా నువ్వు చేయగలిగింది నువ్వు చేయలేకపోతే నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ప్రార్థించు. అంతే తప్ప పొరపాటున నువ్వు ఇలా నువ్వు చెప్పావు అనుకో, ఏం కోల్పోతావు? నీ ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. చూసారా, చిన్న విషయాలే ఎంత నష్టానికి తీసుకుని వచ్చాయో. మీ జీవితాల్లో ఇది చిన్నదే కదా అని మీరు అనుకోబాకండి. చిన్నది చాలా ప్రమాదమైంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్మాయేలు ఎవరు అని అంటే, ఇక్కడ ఒక ఆత్మీయమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్మాయేలు శరీరానికి గుర్తు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనము చదువుదాం. దాసి వలన పుట్టినవాడు చాలు దాసికి పుట్టినవాడు శరీర ప్రకారమైన వాడు. అర్థమవుతుందా? ఈ శరీర ప్రకారమైనటువంటి వాడు ఎవరిని ఎగతాళి చేస్తున్నాడు? ఎవరిని పరిహసిస్తున్నాడు? ఆత్మీయమైనటువంటి వాడిని ఎగతాళి చేస్తున్నాడు. ఎవరిని ఎగతాళి చేస్తున్నాడు? అందరూ నోరు తెరిచి చెప్పండి.
శరీరమైన వాడు ఎవరిని ఎగతాళి చేస్తున్నాడు? ఆత్మీయమైన వాడిని ఎగతాళి చేస్తున్నాడు. మీరు ఇప్పుడు ఎక్కడో విషయానికి రాకూడదు. ఇప్పుడు ఎవరినో ఎగతాళి చేస్తున్నట్టుగా మీకు రాకూడదు. ఇప్పుడు ఆలోచన మీకు మీరే ఎగతాళి చేసుకునే దాన్ని మీకు దేవుడు చూపిస్తున్నాడు. మీకు మీరే, మీ జీవితము రెండు భాగాలు. ఒకటి శరీర జీవితము, శరీర సంబంధమైన జీవితం. రెండవది ఆత్మ సంబంధమైన జీవితం. ఇద్దరున్నారు. అబ్రహాము ఇంట్లో ఇప్పుడు ఇద్దరున్నారు. ఇస్మాయిల్ ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఇప్పుడు శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ రెండు మనం కలిగి ఉన్నాం. ఈ రెండు జీవితాలు మనలో ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన జీవితం, ఇంకొకటి ఆత్మ సంబంధమైన జీవితం. వింటున్నారా? వింటున్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. ఏం విన్నారో చెప్పండి. శరీర సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం. ఇప్పుడు శరీరము అంటే ఇస్మాయిలు, ఆత్మ అనగా ఇస్సాకుని చూసి ఏం చేసింది? శరీరము గట్టి చెప్పండి, ఎగతాళి చేసింది. అంటే ఎగతాళి చేసింది, తక్కువ చేసింది. ఇప్పుడు మీకు మీరు తక్కువ చేసుకుంటున్నారా అంటే ఈ రెండు జీవితాల్లో మీరు దేన్ని హైలైట్ చేస్తున్నారు, దేన్ని తక్కువ చేస్తున్నారు? అంటే ప్రాక్టికల్ గా మన లైఫ్ లో కొన్ని జరుగుతూ ఉంటాయి. అది పెద్దగా మనం అనుకోం. మనకు ఆత్మీయ జీవితము చులకనగా ఉందా, శారీరక జీవితం చులకనగా ఉందా అని కొంచెం ఆలోచన చేయాలి. శారీరక జీవితము చులకనగా ఉందా, ఆత్మీయ జీవితం చులకనగా ఉందా? మొదటి విషయానికి వస్తే, మంచి ఆత్మీయులైన వాళ్ళకి శారీరకమైనటువంటి జీవితం అనేది చులకనగా ఉంటుంది. శరీర సంబంధమైన విషయాలు చులకనగా ఉంటాయి. చూసారా, శారీరకంగా వాళ్ళకి వచ్చేటువంటిది ఏదైనప్పటికీ దాన్ని ఏం చేస్తారు? చులకనగా తీసి పడేస్తారు. ఇప్పుడు శారీరకంగా మనల్ని ఎవరైనా అవమానపరిచినారు, శరీర సంబంధమైన వాళ్ళు ఆత్మీయంగా ఉన్న మనల్ని అవమానపరిచినారు. ఏం పని పాట లేదు, 24 గంటలు బైబుల్ కొట్టుకొని బైబులా గుడి 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 24 గంటలు గుడి 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 అని అంటున్నారు అనుకోండి. అప్పుడు భక్తి గల వాళ్ళు బైబుల్ కొట్టుకొని దేవుని స్తోత్రం, వీళ్ళు మనోనేత్రాలు గుడ్డిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు అంటున్నది వాళ్ళకే తెలియడం లేదు, దేవుడు వీరిని క్షమించును గాక. అది వాళ్ళ తమాషగా ఎగతాళిగా దూషిస్తూ బాధిస్తూ మాట్లాడుతున్నారు అనుకోండి. సరేలయ్యా, నీకు తెలియదులే, దేవుడి స్తోత్రం, నీకు వందనాలు, దేవుడు నిన్ను రక్షిస్తే అప్పుడు తెలుస్తుందిలయ్యా నీకు ఈ జీవితం యొక్క విలువ. సరే ఉంటాను, పోయేసి వస్తాను అని అంటే సరేలయ్యా పోతాను. ఆ వ్యక్తికి ఈ శారీరకమైనటువంటి విషయము ఎలా అనిపించిందంటే చాలా చులకనగా అనిపించింది. వాళ్ళు పెట్టేటువంటి బాధలు, ఈ శరీరమైనటువంటి వ్యక్తులు పెట్టేటువంటి ఆత్మను గురించి పెట్టేటువంటి బాధలు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందని చాలా చులకనగా అనిపిస్తున్నాయి. అవమానమా, శారీరకంగా వచ్చే అవమానమా, అది చాలా చులకనగా ఉంది. దేవుని కొరకు వచ్చేటువంటి అపహాస్యమా, నిందల, అవన్నీ చాలా చులకనగా ఉన్నాయి. దైవజనులు మాట్లాడుతున్నాడు 2 కొరింథీ 4వ అధ్యాయంలో, ఈ చులకనైన శ్రమలు మాకు ఎండదగినవి కాదు, ఇవి మమ్మల్ని ఏం చేస్తున్నాయంటే అంతకంతకు మమ్మలను దేవునిలో ప్రోత్సహిస్తా ఉన్నాయి. ఏమంటున్నాడు చెప్పండి? అంతకంతకు మమ్మలను దేవునిలో ఏం చేస్తా ఉందంట? మహిమ భారముతో మమ్మలను ప్రోత్సహిస్తుంది అని అంటున్నాడు. అంటే ఇప్పుడు శరీరం అనేది ఈ ఆత్మ ఎదుట ఎంత చులకనగా కనబడుతుందో, శరీరం అనేది ఆత్మ ఎదుట ఎలా కనబడుతుంది? చులకనగా కనబడుతుంది. కొంతమంది ఉంటారు, శరీరము ఈ ఆత్మీయ జీవితాన్ని అపహాస్యం చేసినట్లయితే ఒప్పుకొనకుండా, అంటే అది మనకొద్దు, ఆ మాటలొద్దు, ఆ నిందలొద్దు, ఆ పరిహాసం మనకొద్దు అని వీళ్ళకై వీళ్ళు హుషారైపోతారు. ఎట్ట చెప్పండి? ఎక్కడ నన్ను ఆత్మీయురాలని ఎక్కడ నన్ను పక్కన పెట్టేస్తారో అనే భయం. ఇప్పుడు ఉదాహరణకి ప్రార్థనలో ఉండాలి,
దేవుళ్ళో ఉండాలి, బలంగా ఉండాలి. అసలు నన్ను చూస్తే ఇంకా దేవుళ్ళో పూర్తిగా డెడికేటెడ్గా వెళ్ళిపోవాలి. ఇంకా లోకపరమైనటువంటివి నాకు వద్దు అని అనుకున్నాం అనుకో, శరీరం చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? నువ్వు అటు వెళ్ళిపోయినావు అనుకో, ఇక దారిలో పోయే ప్రతి ఒక్కరూ కాకులు అవకాశం చూసుకొని ఏం చేస్తారు? నిన్ను పడస్తా ఉంటారు. కాబట్టి నీ భక్తి, నీ జీవితము అంతా కూడా లోపల ఉండాలి, అది బయట కనబడకూడదు. బోధ అనమాట అది, మనకు మనం చెప్పుకునే బోధ. ఎక్కడుండాలి? నీ భక్తి, నీ భయము, నీ జీవితము అంతా కూడా ఎక్కడుండాలి? గట్టి చెప్పండి, గట్టి. లోపల లోపల, బయటికి కనపడాల్సిన అవసరంలే. నువ్వు దేవుని బిడ్డవని కనబడ్డావు అనుకో, నీ వేష భాషల్లో, నీ వేషములో, నీ భాషలో, నీ నడక ప్రవర్తనలో నీవు ఒకవేళ దేవుని బిడ్డవని కనబడ్డావు అనుకో, అప్పుడు వాళ్ళు నిన్నేం చేస్తారు? ఎగతాళి చేస్తారు. ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. అలా ఎగతాళి చేసినా కొంతమందికి అంటే వాళ్ళ జీవితంలో ఆత్మీయతను బట్టి శారీరకమైనటువంటి వాటిని చులకనగా చూస్తే కొంతమంది అటువంటి ప్రాబ్లం ఏడొస్తుందేమో అని ఆత్మీయతని వాళ్ళు ఏం చేస్తారు? తక్కువ చేసుకుంటారు. లోకానుసరమైన వాటిని పెంచుతారు. శరీర జీవితానికి చోటిస్తారు. శరీర జీవితానికి చోటిస్తారు. ఎంతమంది ఇలా శరీర సంబంధమైన వాటి విషయంలో ఎంతమంది వెళ్తూ ఉంటారు? అది ఏందో కానీ చాలామంది దేవునికి భయపడేదానికంటే దెయ్యానికే ఎక్కువ భయపడుతుంటారు క్రైస్తవులు. నేను ప్రార్థన లేకపోతే సస్తావురా అని చెప్పినా కానీ దానికి భయపడు. అక్కడ దెయ్యం ఉంది, పోతే సస్తావురా. దేనికి భయపడరు? ప్రార్థన లేకపోతే సస్తావురంటే అది కాదు భయం. మరి అక్కడ దెయ్యం ఉందిరా, వీడు దేనికి భయపడ్డాడు? ఇప్పుడు చూడండి, ఈ దెయ్యానికి భయపడే వాళ్ళు చేసి శాస్త్రాలు చెప్తానండి. నాకు ఎందుకో కానీ అప్పుడప్పుడు ఇవన్నీ నాకంటిగా కనబడతాయి. అది ఎందుకో కానీ నేను కడుపులో పెట్టుకోలేను, చెప్పేస్తాను, వాళ్ళకి అడిగేస్తాను. ఒక ఆయనకి ఒక కాలుకే వేసినారు తాడు, ఒక కాలుకే ఉంది తాడు. నేను చూసేదాన్ని, చూసిన కాడి నుంచి నాకే ఒళ్ళంతా సగపుట్టుకొని వచ్చేస్తుంది. అడగకపోతే ఎట్టా? అందుకని చెప్పేసి, అయ్యా ఇంకో కాలు కట్టుకోవడం మర్చిపోయినట్టున్నావయ్యా, ఏందా ఇంకో కాలు వేసుకోవడం మర్చిపోయినావు నాయనా సార్. అదే ఆ కాలు సర్దుకున్నాడు. చూడండి, దేనికి అది చెప్పండి? ముందు వాడు భారీ కళ్ళే దిష్టి. ఎందుకంటే వాడు నిద్రలేస్తే చూసేది ఎవరా? ఆ కళ్ళు పెరిగితే చాలు. తన బిడ్డలు రెండవది పెరిగాయి, ఇంట్లో నుంచే నీకు స్టార్ట్ అయింది దిష్టి. చూడండి ఎంత భయమో చూడండి. దేవుని మాటకు భయపడరు కానీ ఇట్లాంటి శాస్త్రాలకు ఎంత భయపడతారు చూడండి. ఒకసారి కొత్త ఇల్లు పోతాను, దాన్ని నేను పోయేటప్పటికే మన వాళ్ళు మొత్తం శుభ్రం చేసేస్తున్నారు. ఎక్కడెక్కడ చేతులు ఉన్నాయో మొత్తం క్లీన్. పాస్టర్ వస్తున్నాడు, సాయంత్రం ఆయన ప్రార్థన పెడతాడు, వెరీ క్లీన్ చేస్తున్నారు. పాపం చేసినా కానీ ఆడో ఒక దగ్గర దొరుకుతుంది కదా. నాకు ఒక దిష్టి బొమ్మ ఫ్రేమ్ కట్టిన పెట్టింది, ఆడ పట్టం ఒకటి పెట్టింది. అది తీయడం మర్చిపోయారు పాపం. ఆడ పైనుంచి తీశారు కానీ ఆ గుట్లో పెట్టారు కానీ నేను పోతే పెట్టుకోవాలని ఆడ పడేసి ఉంటే బాగుండేది. తెలియక వాళ్ళు ఆ తొందరలో తీసి గుట్లో పెట్టినారు. నేను అమ్మా మీ ఇంట్లో అందరు బాగానే ఉంటారు, ఈ ఫోటోలో ఉండేది ఎవరమ్మా అన్న? మీ ఇంట్లో అందరు బాగానే ఉంటారు కదమ్మా, ఈ ఫోటోలో ఉండేది ఎవరా? సార్ ఇది దిష్టి బొమ్మ సార్. చూడండి అట్టుంది భయం. ఒక
కూర్చున్నారు. నేను పోవడము, గాలికి అది ఎగరడం, మా గుడ్డ నేను చూడడం అయిపోయింది. అమ్మా నేను ఏదో ఇంటికి రాబోయి ఇంటికి వచ్చినట్టున్నానమ్మా అన్న. సార్ కాదు కాదు కాదు, ఇది మన ఇల్లే. మన ఇల్లు అయితే ఇదేందమ్మా, మన ఇల్లు అయితే ఇదేంది, ఇది దేవుని బిడ్డలలో ఇళ్లలో ఉండాల్సిన వస్తువు అనేది. ఎవరికి భయపడుతున్నావు నువ్వు? దేనికి భయపడుతున్నావు నువ్వు? దేవుని ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి ఎలా రావాలి? నీ ఆత్మీయ జీవితం నీకు చులకనగా ఉందా? శారీరక జీవితం నీకు చులకనగా ఉందా? కష్టమైన నష్టమైన సరే ఆత్మీయ విషయంలో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలి. శారీరకమైన విషయాలు నీకు చులకనగా కనబడే స్థితిలో ఉండాలి. ఈ రెండు ఒక దగ్గర పెట్టుకుని నువ్వు జీవించలేవు. ఏదో ఒక దాని కొరకు జీవించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండు కత్తులు ఒక వరలో ఉండలేవు. ఆత్మీయ జీవితాన్ని, శారీరకమైన జీవితాన్ని దేన్ని నువ్వు హైలైట్ చేస్తావు? దేవుని కొరకు జీవించడానికి నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో ఈ జీవితంలో దేవుని ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తుంది. మిగిలిన దేవుని వాక్యాన్ని వచ్చే వారం విందాం. మోకరించి ప్రభు మనలను ఆశీర్వదించడం కొరకే కలువరి సిలువలో ప్రాణత్యాగం చేశాడు. కలువరి సిలువలో ప్రాణత్యాగం చేశాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు యొక్క రక్త మాంసములు నీకు ఇచ్చినాడంటే నీ మీద దేవునికున్న ప్రణాళిక ఏమిటో ఆలోచన చేయి. నీ మీద ఉన్న దేవుని ప్రణాళిక ఏమిటో ఆలోచించు. ఈ సమయంలో ప్రార్థించండి. దేవుడు నిన్ను ఆశీర్వదించదలిచిన నీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితేనే మన ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడానికి సెలవించింది. విలువబడిన తన శరీరమును మనం తీసుకుంటూ ఉన్నాం. మన మధ్యలో ఉన్న రాబర్ట్ అన్న మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ఆయన శరీరంలో ఉన్న జీవం, ఆయన శరీరంలో ఉన్న బలం మనం పొందుకున్నట్లు ప్రార్థించాలి. చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధమైన మా గొప్ప తండ్రి, జీవము కలిగిన యేసయ్య, జీవాధిపతి అయిన మా తండ్రి, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి పునరుద్ధాన దినంలో ప్రభువా, మీ యొక్క అపారమైన కృపను బట్టి, మీ దయా కనికరమును బట్టి మమ్మల్ని మీ సన్నిధిలో సమకూర్చి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి, ఇంతవరకు మీరు మా మధ్యలో ఉండి మీ సన్నిధి, మీ ప్రసన్నత మాపై ఉంచి ప్రభువా, మా మధ్యలో మీరు సంచరించి ప్రభువా యేసయ్యా, మీ దైవ దాసుని పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి మీరు మాకు ఇచ్చిన చక్కటి ఉపదేశమును బట్టి, మీరు మాతో మాట్లాడిన మీ పరిశుద్ధమైన స్వరమును బట్టి, మీరు మాట్లాడిన అగ్ని వంటి మాటలను బట్టి దేవా మీకు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి, అబ్రహాము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అబ్రహాముకు కలిగినటువంటి సంతానం ఇస్మాయిల్, ఇస్సాకు ద్వారా మీరు మాతో మాట్లాడారు. శరీర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన వ్యత్యాసాన్ని మా మధ్యలో ఉంచారు తండ్రి. తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకుంటకు సహాయం చేయండి. మేము ఏ రీతిగా ఉన్నాం? ఆత్మ సంబంధమైన ఉన్నామా, శరీర సంబంధమై మేము జీవిస్తున్నామా? తండ్రి, ఈ దినము ప్రభా ఒక తీర్మానము కలిగి ఆత్మ సంబంధంలో ప్రభా మీలో మేము వర్ధిల్లుటకు సహాయం చేయండి. మీ ఆశీర్వాదాలతో నింపబడటకు సహాయం చేయండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దర్శించి మాట్లాడిన దేవా మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. మీ వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకొని
ఆ రీతిగా తండ్రి పరిశుద్ధులుగా తండ్రి ఆత్మానుసారులుగా జీవించే పరిశుద్ధాత్మ సహాయం ప్రతి ఒక్కరికి నడిపింపు దయచేయమని నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మీ బలలో మేము పాల్గొనబోచుండగా తండ్రి, ఇది ఆహారమో లేకుంటే ఏదో అని గ్రహించక తండ్రి, ఆత్మ సంబంధమైనటువంటి మీ పరిశుద్ధ రక్త మాంసంలో తండ్రి మేము పాల్గొనబోచుండగా తండ్రి, తండ్రి అవివేకముగా తండ్రి మీ బలలో మేము పాల్గొనకుండా మీ పరిశుద్ధాత్మతో మా యొక్క మనస్సాక్షిని, మా యొక్క హృదయాలను సరి చేసుకొని పక్షాతాప హృదయముతో మేము చేసినట్టు ప్రతి పాప శాపాలను మీ పాద సన్నిధిలో క్షమాపణ పొంది మీ రక్తముతో మమ్మల్ని కడగబడి తండ్రి మీ పరిశుద్ధ బలలో మేము పాల్గొంటాం. మీ కృప మాకు దయచేయమని అడుగుచున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడేందుకు దేవా స్తోత్రము. ప్రతి బిడ్డను ప్రభా మీ యొక్క గాయపడిన హస్తముతో ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. వారి జీవితాల్లో ఒక అద్భుతములు ఆశ్చర్యములు చేయగలిగిన దేవుడు తండ్రి. ఏ ఒక్కరు తండ్రి మీ ఆశీర్వాదాలకు దూరము కాకూడదని మీ యొక్క సంకల్పం. మా జీవితాలను మీరే ఆశీర్వదించమని మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటించినటువంటి ఆలోచనలో ఏకీభవించి కేవలం ఏ మనుషుల కోసమో ఘనతల గౌరవాల కోసమో కాకుండా నీ నామ మహిమ నిమిత్తమై ఆ పరిచర్య జరుగుటకు ప్రతి ఒక్కరూ దేవా ఉదారమైన స్వభావంతో నైనా ముందుకు రాగలుగుటకు సహాయం చేయండి. మా వలన అయితే కానే కాదు, మీ వలన సమస్తం అవుతుంది. నీకు సమస్తము సాధ్యమే కాబట్టి మేము నీ వైపే చూస్తున్నాం. సహాయం చేయండి దేవా. ఈ దిన పరిచర్యలో ప్రయాసపడిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి బిడ్డను మా ప్రభు ఆశీర్వదించి నూరంతల ఫలముతో మహిమ పొందమని, తిరిగి వెళ్తున్న నీ బిడ్డలు దీవెనకరంగా వెళ్ళుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ మనవులు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామము సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. ఆమేన్. పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి జరిగిన మనకు, కుటుంబాలకు, సంఘములకు, పరిచర్యలకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.